మనము సజ్జపిండితోని చాలామందిమి రొట్టెలు తిన్నాం కావచ్చు. కానీ ఈరోజు రెసిపీ సజ్జపిండితోని వెజ్ టోస్ట్ చాలా యూనిక్గా, చాలా హెల్దీగా, ఇంకా చాలా టేస్టీగా కూడా తయారవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి ఐడియాస్ ఫర్ హోమ్ అండ్ లైఫ్. ఈరోజు రెసిపీ సజ్జపిండితోని బ్రెడ్ వెజిటేబుల్ టిక్కీస్ చేస్తున్నాను. ఈ వెజిటేబుల్ టిక్కీస్ ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సజ్జపిండి అంటే సజ్జలు, ఇవి మిల్లెట్స్. ఈ మిల్లెట్స్ పిండితోటి, ఈ సజ్జపిండితోటి వెజ్ బ్రెడ్ టిక్కీస్ బ్రెడ్ పైన పెట్టి వెజిటేబుల్స్ కలిపి ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. దీనికి కావాల్సిన వస్తువులు: ఉప్పు, కారము, అల్లం వెల్లిగడ్డ పేస్టు, కసూరి మేతి, ధనియాల పొడి, పెరుగు, సజ్జపిండి, పచ్చిమిరపకాయల పేస్టు, టమాటాలు, ఉల్లిగడ్డలు, క్యాప్సికము, క్యారెట్, గోబీ పువ్వు, గోపిగడ్డ, కొత్తిమీర, ఇవన్నీ కూరగాయలు. ఈ కూరగాయలన్నిటినీ సజ్జపిండిలో కలపాలి. ఇప్పుడు మొదట ఒక బ్యాటర్ తయారు చేసుకుందాము. ఈ బ్యాటరు సజ్జపిండి ఒక 1/2 kg తీసుకున్నాను. దాంట్లో ఒక 300 ml పెరుగు వేస్తున్నాను. పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఎందుకంటే దీంట్లో ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇది తొందరగా ఉండలు లేకుండా తయారైపోతుంది, స్మూత్గా పేస్ట్ లాగా తయారైపోతుంది. ఈ బ్యాటరు మనము చాలా జారేటట్టుగా, బాగా పల్చగా కాకుండా బాగా గట్టిగా కాకుండా జారేటట్టుగా తయారు చేసుకోవాలి. దీంట్లో ఉల్లిగడ్డలు ఒక 2-3 స్పూన్లు, క్యారెట్ ఒక 3 స్పూన్లు, మనకు తగినంత దీంట్లో మెటీరియల్ వేసుకోవాలి. దీంట్లో గోపిగడ్డ, క్యాప్సికము, గోపి పువ్వు, ఇవన్నీ కూరగాయలు. ఈ గోపి పువ్వు కూడా సన్నగా తరుక్కున్నాను. ఇవన్నీ దీంట్లో చాలా పుష్టినిచ్చేటటువంటి ఫుడ్ ఇది. ఈ టమాటాలు కూడా 1 కప్పు వేసుకుంటున్నాను. వేసుకొని ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేస్తున్నాను. ఒక 2 మిరపకాయలది, ఒక 1/2 స్పూన్ అంతా కారపొడి కూడా వేస్తున్నాను. దీంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలన్నా బాగా కలుపుకోవాలి. వీటిని ధనియాల పౌడరు, అల్లం వెల్లిగడ్డ పేస్టు ఇవన్నీ వేసి కొంచెము టేస్ట్ కొరకు నేను కసూరి మేతి వేస్తున్నాను. దీంట్లో కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర వల్ల చాలా మంచి టేస్ట్, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ దీంట్లో బాగా కలుపుకోవాలి. ఈ కూరగాయల ముక్కలన్నీ కూడా ఈ పిండిలా బాగా కలిసిపోయేటట్టు, మంచిగా మిక్స్ అయిపోయేటట్టు కలుపుకోవాలి. ఉండలు కాకుండా ఏం కాకుండా చూసుకుంటూ నీట్గా కలుపుకోవాలి ఈ పిండిని. సజ్జ పిండి అంటే మిల్లెట్స్ పిండి, అంటే చిరుధాన్యాలు. ఈ చిరుధాన్యాలైనటువంటి ఈ సజ్జ పిండిలా బాగా పుష్కలంగా ఐరను, కాల్షియము పుష్కలంగా ఉంటాయి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఆరోగ్యాన్ని మనకు చేకూరుస్తాయి. దీంట్లో కొంచెము ఈన పౌడర్ కానీ, బేకింగ్ పౌడర్ కానీ, బేకింగ్ సోడా కానీ కొంచెము ఒక 1/2 స్పూన్ అంతా వేసుకోవాలి. ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా కానీ టేస్టీగానే ఉంటుంది. కాకపోతే ఈ పౌడర్ వేయడం వల్ల కరకరలాడుతుంటాయి. మన ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఈ పిండిని ఇప్పుడు మనం ఏం చేయాలంటే బాగా కలుపుకొని, కూరగాయ ముక్కలన్నీ కలిసిపోయేటట్టు కలుపుకొని ఒక 10-15 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్స్ని నేను సైడ్స్ కట్ చేస్తున్నాను. ఈ సైడ్స్ కట్ చేయడం ఇష్టం లేని వాళ్ళు సైడ్స్ కూడా కట్ చేసుకోకుండానే టోస్ట్ తయారు చేసుకోవచ్చు. టోస్ట్ చేస్తున్నాం కాబట్టి ఇష్టం లేని వాళ్ళు సైడ్స్ కూడా కట్ చేసుకోకుండానే మనము ఈ టోస్ట్లని రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు కావలసిన అన్ని బ్రెడ్స్ ఈ సైడ్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రెడీ అయిపోయింది. స్టవ్ దగ్గరికి వెళ్దాం. ఒక గ్రిల్ లాంటి ప్యాన్ పెట్టినాను నేను. మామూలు ప్యాన్లో కూడా మనము చేసుకోవచ్చు, నాన్ స్టిక్ ప్యాన్ అయినా ఏదైనా దేంట్లోనైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మనము బ్యాటర్ తయారు చేసుకున్నాము. సజ్జపిండి, పెరుగు, కూరగాయ ముక్కలు అన్నీ వేసిన బ్యాటర్ తయారు చేసుకున్నాము. ఈ బ్యాటర్ని ఈ బ్రెడ్ పైన మంచిగా ఒక లేయర్ లాగా పూసుకోవాలి. దీని మీద పైన రాసేసేయాలి. రాసేసి ఈ బ్రెడ్ని, ఈ లేయర్ని కిందికి పెంక మీద వచ్చేటట్టు
కాల్చేట విధంగా పెట్టుకోవాలి. ఈ ప్యాన్ మీద పెట్టి ఇంకొక బ్రెడ్ మీద కూడా ఇలాగే ఈ బ్యాటర్ని మొత్తము ఒకవైపు ఈ బ్రెడ్ స్లైస్కి మనకు ఇంకొక వైపు పెడితే చేతులకు అంటుకుంటుంది. అట్లా అంటుకోకుండా ఒకవైపు మొత్తం రాసుకొని పెంక మీద పెట్టుకోవాలి. ఈ పిండి పెంక మీద వచ్చేటట్టు చూసుకొని పెట్టుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు ఉంచొద్దు. రెండు నిమిషాల తర్వాత కొంచెము తిప్పి చూసుకోవాలి. లైట్గా గోల్డెన్ ఫ్రై అయిపోయింది. గోల్డెన్ ఫ్రై అయిపోగానే ఇప్పుడు పైనుంచి మళ్ళీ ఇంకొక లేయర్ బ్యాటర్, ఈ కూరగాయలు అన్నీ కలిపి పెట్టిన సజ్జపిండి బ్యాటర్ని దీని మీద బ్రెడ్ పైన మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలా. మొత్తము పూర్తిగా వచ్చేటట్టు సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలా. స్ప్రెడ్ చేసుకొని దీనిపైనుంచి ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుంటే ఏమవుతుందంటే లోపల వరకు ఉడుకుతుంది, ఫ్రై అవుతుంది, ప్లస్ ఈ పిండి కూడా ఉడికిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సజ్జ పిండితోని బ్రెడ్ టోస్ట్ సూపర్ టేస్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ఈ సజ్జపిండి మొత్తం ఈవెన్గా మొత్తం పూర్తిగా వేసేసినాం కదా 2 బ్రెడ్ల పైన. ఇప్పుడు దీనిపైన కొద్దిగా లైట్గా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఈ బ్రెడ్ స్లైసెస్ని తిప్పి పెంక మీద వేసుకోవాలి. ఇంకొక వైపు కాల్చుకునేటట్టు తిప్పి ఈ బ్రెడ్ స్లైసెస్ని పెంక మీద ఈ పిండి వచ్చేటట్టు ఇంకొక వైపు కాల్చుకునే విధంగా వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మనము ఆగి దీనిపైన మూత పెట్టి దీన్ని మళ్ళీ ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించుకుంటే ఏమవుతుందంటే ఈ బ్రెడ్ల పిండి ఉడుకుతుంది, మళ్ళీ మంచిగా ఫ్రై అవుతాయి అన్నట్టు. మిల్లెట్స్ చాలా పోషక విలువలతో కూడుకున్నటువంటి ఉంటాయి. పిల్లలు డైరెక్ట్గా పెడితే తినకపోతే ఇలా కూడా మనము ట్రై చేసి పిల్లలకు మనము ఏదో విధంగా పెట్టచ్చు. మనం కూడా తప్పకుండా తినాల్సిందే. ఒకప్పుడు మిల్లెట్స్ని చాలా తినేవాళ్ళు, ఇప్పుడు ఈ మధ్య మొత్తం మానేసిండ్రు. ఈ విధంగానైనా మనము ఈ మిల్లెట్స్ని మనము తినేటందుకు ట్రై చేయాలి. ఇప్పుడు ఈ మూత తీసిన తర్వాత దీన్ని ఓపెన్గానే ఉంచి మూత పెట్టకుండా ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అటు తిప్పుకుంటా దాన్ని మరలేసి దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, చాలా యూనిక్, చాలా తొందరగా రెడీ అయిపోతుంది. పొద్దున బ్రేక్ఫాస్ట్లోకి కూడా 4-5 కూడా మనం సర్వ్ చేసి ఇవ్వచ్చు. స్కూల్కి పోయే వాళ్ళకు కూడా చాలా తొందరగా అయిపోతుంది. మనకి ఎటువంటి హడావిడి లేదు. ఒకటే బ్యాటర్ తొందరగా తయారు చేసుకొని మనము పెట్టుకుంటే అన్నీ రెడీ పెట్టుకుంటే ఈజీగా తొందరగా స్కూళ్ళకి ఆఫీస్లకి వెళ్ళే వాళ్ళకు కూడా మనము రెడీ చేసి ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ కొంచెం లాస్ట్కి మూత పెట్టుకొని మళ్ళీ ఒకసారి ఉడికించుకున్నాను. ఎక్కడైనా ఉడకకపోతే మళ్ళీ ఉడుకుతుంది. దీన్ని పెరుగుతో కానీ గ్రీన్ చట్నీ, రెడ్ చట్నీ, టమాటా సాస్ దేంతోనైనా కానీ మనము సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిగతా బ్రెడ్ ముక్కలకి ఈవెన్గా స్ప్రెడ్ చేసి ఒక లేయర్ లాగా చేసి ఈ బ్రెడ్ టోస్ట్ నేను చేస్తున్నాను. దీన్ని బ్రెడ్ టిక్కీస్ అని కూడా అంటాము. బ్రెడ్ టిక్కీస్ కానీ బ్రెడ్ టోస్ట్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఫుడ్ ఎంత టేస్టీ, చాలా డెలిషియస్గా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోలు నేను చేయాలి మీరు నాకు రెస్పాన్స్ ఇవ్వండి. ఇస్తే నేను కూడా చాలా తొందరగా వీడియోలు చేసి మీకు పెడతాను. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను చేసే వెజ్ రెసిపీస్ ఎలా ఉన్నాయో మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్.